చూస్తున్నారు విఎన్ టెక్ యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు విఎన్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చాలామంది బెట్టింగ్ యాప్స్లో పడి మోసపోతున్నారు ఫ్రెండ్స్. అది ఏంటి అనేది మీకు ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. అందరికీ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. అది ఏంటంటే బెట్టింగ్ ఫ్రెండ్స్. ఈ బెట్టింగ్ వల్ల ఒక అబ్బాయి నా లైఫ్ అయితే మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్. అది మీకు క్లియర్గా అయితే నేను చెప్తాను. టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు ఏం జరిగిందంటే, తను వచ్చేసి ఎవరో కాదు ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర రిలేటివ్ అబ్బాయే. తన లైఫ్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది మీ అందరితో షేర్ చేద్దామని చెప్పేసి నేను మీకు యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను ఈ వీడియో. అది ఏంటంటే, తన యూట్యూబ్ పాయింట్లోకి వెళ్ళిపోతే అసలు ఏం జరిగిందంటే, మనకు మామూలుగా ఇన్స్టాగ్రామ్స్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు వస్తుంది కదా ఫ్రెండ్స్. అది ఏంటంటే మనకి అంటే 100 పెడితే 500 వస్తాయి, 500 పెడితే 1000 వస్తుంది కదా మనకి ఇన్స్టాగ్రామ్లో. మనం మామూలుగా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం మనం. తను కూడా అలా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు తనకు ఒక ఇది 100 పెడితే 500 వస్తుంది, ఇలాగ 1000 పెడితే 2000 వచ్చేస్తుంది అని కూడా తనకి చాలా అయితే చూసాడు ఫ్రెండ్స్. చూసి దాని మీద క్లిక్ చేయడం, బెట్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్. అలాగే తన ఫ్రెండ్స్ కూడా, కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా తను పెట్టు నిజంగా మనకి 100 వస్తుంది, 2000 వచ్చేస్తే ఇంక పాకెట్ మనీ ఇంట్లో అడగాల్సిన అవసరం లేదనేది చాలామంది చెప్పడంతో తను బెట్టింగ్ అయితే స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ఫస్ట్ తన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాడు ఫ్రెండ్స్. బెట్టింగ్లో పెట్టాడు. అటుపక్కలు చాటింగ్ చేయడం, యూట్యూబ్లో చూసి వీడియోలు ఎలాగ మనం బెట్ చేస్తే మనకి ఎలా డబ్బులు వస్తాయని చూసుకొని యూట్యూబ్లో చూసి పెట్టాడు. ఫస్ట్ 100 నుంచి స్టార్ట్ చేశాడు. అంటే నాకు చెప్పిన 100 చెప్పాడు. 100 పెట్టాడు, 200 వచ్చింది, 500 పెట్టాడు, మళ్ళీ 500 వచ్చింది లాభం. అలా పెడితేనే ఉన్నాడు. అంటే ఇంక ఇంట్లో తెలియదు ఇతను బెట్టింగ్ చేస్తున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టి ఎలా పెడుతున్నాడని ఎవరికి తెలియదు. పెట్టాడు, అలా 1000 పెట్టాడు, అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే తనకి లాస్ స్టార్ట్ అయింది, కొన్ని రోజుల తర్వాత తనకి లాస్ స్టార్ట్ అయింది. తనకి బెట్టింగ్ గురించి తెలియకుండా బెట్టింగ్ స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు ఎలా మనకి పాకెట్ మనీతోనే అలా స్లోగా ఇంక్రీజ్. మనకి ఫ్రెండ్స్ చెప్పారు, అలాగే చాలా యూట్యూబ్లో వీడియోస్ చూసి అమ్మో మనకి ఎంత లాభం వచ్చేస్తుంది, మన ఇంకా డబ్బులు బేపచ్చంగా వచ్చేస్తాయి అని బెట్టింగ్లో పెట్టాడు డబ్బులు. ఆ పెట్టడం ఏమైందంటే చాలా ఇదైపోయాడు ఫ్రెండ్స్. అది స్టార్ట్ చేసిన తర్వాత తనకి చిన్న అమౌంట్ల దాకా బాగానే ఉన్నాడు ఫ్రెండ్స్. తనకి లాభం అయితే వచ్చింది. స్లోగా యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ చేసేవాడు. తర్వాత నుంచి ఇంకా యూట్యూబ్ వీడియోలు చూడడం ఎందుకు, ఇంకా మనమే సొంతంగా బెట్టింగ్ చేసుకుందాం, ఇంకా తనకి అర్థమైపోయింది ఇంకా నేనే చేసుకుంటాను, ఇంకా నాకే డబ్బులు వచ్చేస్తే ఇంక యూట్యూబ్ వీడియోలు చూడక్కర్లేదు, నాకు బోల్డ్ డబ్బులు ఇంకా బెట్టింగ్ వాళ్ళనేసి తను ఇంక్రీజ్ చేశాడు ఫ్రెండ్స్. 500 నుంచి 1000 చేశాడు. 1000 చేసిన కాడి నుంచి ఏమైంది, తనకి లాస్ స్టార్ట్ అయింది. అలా 1000 చేశాడు, మళ్ళీ లాస్ వచ్చింది. అలా 2000 చేశాడు, అది లాస్ వచ్చింది. 3000 చేసినప్పుడు అంతే. ఇంక తెలిసింది కదా ఫ్రెండ్స్, బెట్టింగ్ వల్ల మనకి ఏంటో తెలుసు కదా, మనకి ఎలా పెడతామో దానికి నుంచి ఒక్కొక్కసారి లాభం అయితే ఉంటుంది, దానికంటే ఎక్కువ నష్టం కూడా ఉంటుంది మనకి. అది మనకి ఎంత లాభం ఉంటుందో దానికి నష్టం ఎక్కువ ఉంటుంది మనకి. ఎవరికో కానీ లక్క తగలదు మనకి. అందులోని తెలియకుండా బెట్టింగ్ చేస్తే అస్సలనే లక్క ఉండదు మనకి. అది సో ఫ్రెండ్స్, అర్థం చేసుకుని బెట్టింగ్ వల్ల చాలా ఇది ఉంటుంది ఫ్రెండ్స్. అది తనకి ఇంకా చెప్తే మీకు ఇంకా జరిగింది తన లైఫ్లోని. అదేంటంటే, ఇలా పెట్టడం పోవడం ఇదంతా జరిగిన తర్వాత తనకు ఒకటి అనిపించింది, తన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేశాడు, ఇంకా మనకి కాలేజీలో మనకి డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ అంటే డబ్బుల గురించి స్లైస్ అని ఏదో చెప్తారు కదా మనకి, క్రెడిట్ కార్డు గురించి ఫ్రెండ్స్. అలా పెట్టడం పోవడంతోనే తను ఇంకా వదలకూడదు అనుకున్నాడు. ఇంకా ఎలాగైనా మన పోయిన డబ్బులు, ఇప్పటిదాకా పెట్టిన డబ్బులు పోయాయి కదా, అది ఎలాగైనా రిటర్న్ తెచ్చుకోవాలని అనుకున్నాడు. అలా ఫ్రెండ్స్ దగ్గర కూడా అదే చెప్పాడు. అంతా అయిపోయింది. దాని తర్వాత ఫ్రెండ్స్లో ఒకడు ఎలాగన్నాడు, ఇలా మన క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు తీస్తే మళ్ళీ మన రివర్స్లో కట్టేయచ్చు, మనం ఏముండదు, నువ్వు ఇప్పటిదాకా నీకు ఎలాగో తెలుసు కదా బెట్టింగ్ గురించి, అర్థమైంది కదా, ఇప్పటిదాకా లాభం వచ్చింది కదా కొద్దిగా, ఆ నాలెడ్జ్తో నువ్వు పెట్టు మళ్ళీను అని చెప్పాడు ఫ్రెండ్స్లో ఒకరు. తను ఇలాగ క్రెడిట్ కార్డ్కి అప్లై చేశాడు. దాని పేరు స్లైస్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. స్లైస్ అప్లై చేసి డబ్బులు తీయడం స్టార్ట్ చేశాడు. దాంట్లో ఫస్ట్ 1000 తీసాడు. 1000 కూడా పోయింది బెట్టింగ్లో, మనకి రాలే డబ్బులు. నెక్స్ట్ ఇంకా మీకు యాప్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. బెట్టింగ్ యాప్స్ వీటి వల్ల
అది దాని గురించి తెలియకుండా ఏం చేయకుండా మనకి దాని గురించి ఏ నాలెడ్జ్ లేకుండా మీరు బెట్టింగ్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బులు పోతున్నాయి ఫ్రెండ్స్. అది ఎందుకంటే నేను లైవ్లో చూశాను కాబట్టి నేను చెప్తున్నాను దాని సిచ్యువేషన్ ఏమైంది అనేసి. అందుకే నేను మీ అందరికీ ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నేను అది అర్థం చేసుకోండి, ఓకేనా. అది తన ఇంకా క్రెడిట్ కార్డు అప్లై చేయడం పెద్ద సింపుల్ ఏం కాదు కదా. తను కూడా తన పాన్ కార్డు ఇవన్నీ ఆధార్ కార్డు ఇవన్నీ ఇవ్వడం, తన క్రెడిట్ కార్డు అప్లై చేయడం, రావడం, అప్రూవల్ మొత్తం డబ్బులు తీయడం స్టార్ట్ చేశాడు. అలాగా 1000 తీసాడు, 1000 కూడా లాస్ వచ్చింది. అలాగే ఇంకేం చేయాలి తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అది ఇంట్లో వాళ్ళు గమనించారు. ఫోన్లే మామూలే కదా స్టడీ వల్ల అని అనుకున్నారు. తను ఇంకా అలా డబ్బులు తీసి ఇంకా అది కాకుండా ఇప్పుడైతే ఎంతైతే లాస్ ఏమో అంత ఒక్కసారి తెచ్చేద్దాం అనుకుని ఒక 5000 తీసాడు. అదే ఇందాక 1000 ఇప్పుడు 4 మొత్తం 5 కదా, అలా తీసాడు 5000. అది తీయడం పెట్టాడు మొత్తం లాసు. అది ఆ క్రెడిట్ కార్డు అంటే క్రెడిట్ కార్డు కూడా పక్కన పెట్టండి, తను బెట్టింగ్ ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా చాలామంది ఇదే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇతననే కాదు, నాకు చాలామంది చెప్పారు నాకు బెట్టింగ్ వల్ల ఇదే లాస్ అవుతుంది ఎక్కువ మనం పెట్టకూడదని. చాలామంది ప్రమోషన్ కూడా చేస్తారు బెట్టింగ్ గురించి. అది ఒకసారి మీకు నాలెడ్జ్ ఉంటే పెట్టండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో వీడియో చూడండి. అంతగా నేను పెట్టాలనుకుంటే అది మీ డబ్బులు, అది మీ ఇష్టం, అది పెట్టాలనుకుంటే, ఓకేనా. అది నా డబ్బులు నా ఇష్టం అనుకునే అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే నేను ఎంతైనా పెట్టగలను నాకు బాగా తెలుసు అనుకుని తెలిసిన వాళ్ళు పెట్టుకోండి. మనకి బెట్టింగ్ వల్ల ఎంతైతే లాభం ఉంటుందో దానికి 10 రెట్లు మనకి లాస్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. తెలియకుండా పెడతాం కాబట్టి మనం ఏమనుకున్నా 100 ఆడితే 500 వచ్చేసింది, అవి బాబోయ్. ఇంక మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చూడవచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మనకి ప్రమోషన్లు కనిపిస్తాయి. ఆ ప్రమోషన్లు చూసి మనం బాగా ఇదైపోతాయి. ఎందుకు అమ్మో ఎంత డబ్బులా మనకి చాలా ఇదైపోతున్నామని అనిపిస్తుంది. మనకి 100 ఎట్టగానే 200, 200 ఎడితే 500, మనకి అదంతా నమ్మకం ఫ్రెండ్స్. ఎందుకంటే 100లో ఒకరికే సక్సెస్ అనేది ఉంటుంది. మనకి బెట్టింగ్లో చాలా అంటే చాలా కష్టం అది. సో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు విన్నారు కదా బెట్టింగ్ గురించి. అది ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. అది ఒక తమ్ముడికి, నేను తన పేరైతే నేను చెప్పాలనుకోవట్లేదు. అది ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటున్నారు బెట్టింగ్ గురించి? అంటే మంచిదా కాదా, అసలు మనకి లాభం ఉంటుందా లేదనేది పక్కన పెట్టండి. అసలు బెట్టింగ్ వల్ల మన మంచిదా చేయడం అనేది మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద మనకి ఉంటుంది డిస్క్రిప్షన్లో, మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే బీ అవేర్ ఆఫ్ బెట్టింగ్ ఫ్రెండ్స్. అంటే బెట్టింగ్ నుంచి దూరంగా అయితే ఉండండి, ఎంత వీలైతే అంత దూరంగానో. ఎందుకంటే మనకి బెట్టింగ్ వల్ల చాలా లాస్ అయితే ఉంటుంది. ఎంత సక్సెస్ ఉంటుందో ఏమో, ఒకసారి సక్సెస్ రావచ్చు కొంతమందికి లాసే రావచ్చు. ఆ లాస్ట్ ఏం చేస్తారంటే ఇంకా 5000 పెట్టాం కదా పోయింది అంటే 500, 1000 అలా పోతుంటే మనకి ఇంకా లాస్ట్ ఎంత పెట్టినా అంత వచ్చేయాలనుకుంటారు. అది సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా అయితే ఉండండి. బెట్టింగ్ అయితే చూసుకుని చేయండి నాలెడ్జ్తోని. ఓకే, లోకేష్ మీరు చూస్తున్నారు బిఎన్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మనకి ఆ అబ్బాయి అలా క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం ఇదంతా జరిగింది ఫ్రెండ్స్. అప్లై చేసి తనకు అప్రూవల్ రావడం, తను అకౌంట్ స్లైస్లో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టడం అయితే స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్. ఫస్ట్ 500 అయితే తీసాడు. తీసిన తర్వాత దాంట్లో బెట్టింగ్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేశాడు. ఏమనుకున్నాడు, ఈసారి ఎంతైతే పోగొట్టుకున్నాం ఆ 500తో రిటర్న్ తెచ్చేసుకుందాం మనం అనుకుని స్టార్ట్ చేయడం లాస్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 1000 పెడితే మళ్ళీ వచ్చింది. ఇంక ఇది వచ్చింది కదా, మళ్ళీ ఆపాడు. మళ్ళీ 2-3 డేస్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు. కొంత లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ సక్సెస్ అయితే చూసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఆపేసిన మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దాకా ఎంత అయితే పోయిందో ఈసారి మళ్ళీ స్లోగా తెచ్చేసుకుందాం అని చెప్పి మళ్ళీ కొద్దిగా 1000 తీసాడు దాంట్లో నుంచి. ఇదంతా ఇంట్లో ఏం తెలియదు ఫ్రెండ్స్. ఇది అంతా ఇంట్లో ఏం తెలియకుండానే అప్లై చేయడం, డబ్బులు తీయడం, ఖర్చు పెట్టడం అంతా జరుగుతుంది. స్లోగా డబ్బులు తీసి దాంట్లో పెట్టడం బెట్టింగ్లోని. ఆ బెట్టింగ్ యాప్ పేరు కూడా నేను చెప్పను. ఆ బెట్టింగ్ అనేది వేస్ట్ ఫ్రెండ్స్. ఎంత సక్సెస్ అయితే ఉంటుందో దానికి మించి లాస్ అయితే ఉంటుంది కంపల్సరీగా మనకి. ఎందుకంటే మీకు కావాలంటే స్క్రీన్ మీద కూడా వేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు బెట్టింగ్ వల్ల ఎంత ఇది ఉంటుందో మనకి. ఆ అబ్బాయి ఇలాగ అయిపోయాడు ఫ్రెండ్స్. అది నేను చెప్పను. అది బెట్టింగ్ అనేది వద్దు ఫ్రెండ్స్. నేనైతే రికమెండ్ అయితే చేయను మీ అందరికీనో. అర్థం చేసుకుని బెట్టింగ్ వల్ల ఎంత లాస్ అయితే ఉంటుందో అది. ఇది నాకు తెలిసిన వాళ్ళు జరిగింది కాబట్టి నేను చూశాను కాబట్టి మీ అందరికీ వీడియోలో మీకు అయితే చెప్పగలుగుతున్నాను. లేదంటే నాకు తెలియదు కదా. బెట్టింగ్ అంటే మామూలుగా కొంతమంది సక్సెస్ ఉంటుంది, కొంతమందికి లాస్ ఉంటుంది. అది మీరు ఏమనుకుంటున్నారు కింద నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఇలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. అంటే నార్మల్గా ఉన్నాడు, ఫ్యామిలీతో కలవలేకపోయాడు. దాని తర్వాత తెలిసింది ఇంట్లో సిచ్యువేషన్ ఏమనలేదు. వాళ్ళ డాడీ రీపేమెంట్ అంతా చేశారు. ఎక్కడి నుంచి అయితే డబ్బులు తీసాడు ఏ క్రెడిట్ కార్డ్ నుంచి దానికి రీపేమెంట్ చేసేసాడు.
ఆయన అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డబ్బులు అంతా నా వల్లే పోయింది అని అన్న టైప్లో ఫీల్ అయిపోయాడు ఫ్రెండ్స్. ఇంకా అలా ఉండిపోయాడు, ఆ ఫ్యామిలీతో కలవకుండా ఏం లేకుండా అలా ఉండిపోయాడు ఫ్రెండ్స్. అది ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనేది. ఇది బెట్టింగ్ అనే కాదు, స్టాక్ మార్కెట్లో కూడా అంతే. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అదేంటి మనకి ఏం తెలియకుండా మనకి డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వెంటనే రిటర్న్ వచ్చేస్తే, మనకి ఏం తెలియకుండా ఒక నాలెడ్జ్ లేకుండా మనకి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ట్రస్టెడ్గా. మనకి కొంతమంది చెప్తారు ఏంటి మనకి ఎలాగ 500 పెడితే వచ్చేస్తుంది, మనకి ఎంత లాభం ఉంటుంది, రోజు మనం డబ్బులు గెయిన్ చేసుకోవచ్చు, అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయండి అని కొంతమంది చెప్తారు ఫ్రెండ్స్. అవన్నీ క్లిక్ చేయకండి, ఒకసారి మీరు ఆలోచించుకోండి. అది మనం దేంట్లో ఖర్చు పెడుతున్నామా ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకొని పెట్టండి ఫ్రెండ్స్. బెట్టింగ్ అయినా స్టాక్ మార్కెట్ అయినా ఏదైనా, అర్థమైందా? మన మన డబ్బులు ఫ్రెండ్స్, మనం జాగ్రత్తగానే ఉండాలి మనం. అది సో ఫ్రెండ్స్, లాస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకా నీకెందుకు నేను పెట్టుకుంటానంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళ లైఫ్లో జరిగింది కాబట్టి నీకు వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. అది బెట్టింగ్ ఎంత సక్సెస్ ఉంటుందో అంతకంటే లాస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒకటైతే నేను చెప్పగలను. అది ఒకసారి బెట్టింగ్ చేసే ముందు ఒకసారి అయితే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అది ఏంటి, మనం ఎంత పెడుతున్నాం, అసలు లాస్ వస్తుందా, మనకి ఏంటి. మీకు అసలు నాలెడ్జే లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ట్రస్టెడ్వి, అక్కడ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసి వాళ్ళ వీడియోలు ఎలా చెప్పారో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. తను చెప్పాడు 100 పెడితే 500 వస్తుంది అంటాడు, పెట్టండి. వస్తే ఓకే, ఇక్కడితో ఆపేయండి. మళ్ళీ పెట్టండి, సక్సెస్ వస్తే ఓకే. ఇది లాస్ వచ్చింది అనుకోండి, ఇక్కడితో ఆపేయండి. అంటే మీ మైండ్ సెట్ అక్కడ మారిపోతుంది. ఏమని, నెక్స్ట్ ఇప్పుడు లాస్ వచ్చింది కానీ నెక్స్ట్ టైం పెడితే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది అనేసి ఉంటుంది మైండ్లో మనకి. అది ముందు ఆ థాట్ రానివ్వకండి ఫ్రెండ్స్. అది దానివల్ల మనం డబ్బులు పెడితే లాస్. అది వచ్చేదే ఉండదు ఫ్రెండ్స్, మొత్తం పోయేదో మన బ్యాంక్ అకౌంట్ నుంచి మొత్తం అలా పోతూనే ఉంటుంది. అది సక్సెస్ అనేది చాలా తక్కువ రేషియోలో ఉంటుంది మనకి, బెట్టింగ్లో కావచ్చు, దేంట్లోనైనా కావచ్చు. సో ఫ్రెండ్స్, అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇప్పటి నుంచి మన ఛానల్ అయితే రాబోతున్నాయి. అలాగే కింద ఇన్స్టాగ్రామ్లోని మన పేజ్ లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ది ఫాలో అయితే అవ్వండి.